బెజవాడ ప్రకాశం బ్యారేజీ 6 పదుల వయసులోకి అడుగుపెట్టింది. దశాబ్దాల కాలంగా తెలుగు ప్రజలకు జీవనాడిగా ఉన్న ఈ బ్యారేజీను అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ డిజైన్ చేశారు. అతడి పుణ్యమాని కృష్ణా డెల్టా రైతాంగం పాడి పంటలతో వర్ధిల్లుతోంది. ప్రకాశం బ్యారేజ్ నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అదో ఐకాన్. ఇప్పుడే కాదు, గత 60 సంవత్సరాలుగా కృష్ణానది పరివాహక ప్రాంతంలోని చివరి ఆయకట్టుగా ఉన్న ప్రకాశం బ్యారేజ్ తెలుగు ప్రజలకు జీవనాడిగా చెప్పవచ్చు. రికార్డులను బద్దలు కొడుతూ 60 ఏళ్ల క్రితం ముచ్చటగా 3 ఏళ్లలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండగానే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణానికి సర్ ఆర్థర్ కాటన్ డిజైన్ సిద్ధం చేశారు. 1954 ఫిబ్రవరి 13వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1957 డిసెంబర్ 24న బ్యారేజీ ప్రారంభమైంది. సాంకేతిక పరిజ్ఞానం అంటే తెలియని రోజుల్లోనే ఏకంగా 3 సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేయటం అప్పట్లో పెద్ద రికార్డే. ప్రకాశం బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రకాశం పంతులు ఆ తర్వాత ప్రారంభోత్సవం నాటికి కన్నుమూశారు. నేంతో బ్యారేజ్ కి ఆయన పేరు పెట్టారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండగా బ్యారేజ్ నిర్మాణానికి చర్యలు ప్రారంభం కాగా ఆంధ్రప్రదేశ్ విడిపోయాక పునాదులు పడ్డాయి. బ్యారేజ్ నిర్మాణం ఒక చారిత్రకంగా చెప్పవచ్చు. లక్షలాది మంది రైతాంగం, కోట్లాది మంది ప్రజానీకానికి బ్యారేజ్ భరోసానిచ్చింది. దశాబ్దాలుగా సేవల్ని అందిస్తూ అటు రాకపోకలకు వంతెనగాను, ఇటు రైతాంగానికి సకాలంలో నీటిని అందిస్తున్న కల్పవల్లిగా చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నవ్యాంధ్ర రాజధానిగా రూపాంతరం చెందుతున్న బెజవాడలో అమరావతి ప్రాంతానికి ముఖద్వారంగా ప్రకాశం బ్యారేజ్ మరింత చారిత్రాత్మకమైంది. ఓవైపు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ, మరోవైపు బిరబిరా కృష్ణమ్మ మధ్య నిర్మించబడ్డ బ్యారేజ్ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. రాజధాని నగరంలో ముఖద్వారంగా ఉన్న ఈ బ్యారేజ్ కేంద్రంగా పర్యాటకానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే విద్యుత్ కాంతులతో అదనపు హంగులద్దింది.